The Bible says, బైబిల్ చెప్తోంది God is a God of peace. దేవుడు సమాధానకర్త. Jesus said, యేసు అన్నాడు, I give you my peace. నేను మీకు నా సమాధానముని ఇచ్చుచున్నాను, I give you my peace. నా సమాధానము మీకు ఇస్తున్నాను. Hey, why? Jesus never said that you don't have any troubles and trials in this world. గమనించండి, యేసు ప్రభువు మీరు ఈ లోకంలో వచ్చినప్పుడు మీకు ఇబ్బందులు ఉండవు, కష్టాలు ఉండవు, సమస్యలు ఉండవని చెప్పలేదు. Jesus said, in this world you will have a tribulation. యేసయ్య అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. The church is like a lily among the thorn. సంఘము ఏ రీతిగా ఉందంటే ముళ్ళ పొదల మధ్యలో ఉన్నటువంటి వల్లి పద్మము లాంటిది సంఘం. Oh, sometimes you may have to go through the fire and water in your life. మీ జీవితాలలో కొన్నిసార్లు మీరు బహుశా మీ యొక్క అగ్నిగుండంలో మీ జలములను దాటి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు సమయాలు వస్తాయి. But in the midst of trials and turmoils, while you are experiencing the peace, that's not a human peace or the world, the peace of this world, that's a heavenly peace. అయితే ఈ యొక్క కలతలు కరవలము సమస్యలు మీరు అనుభవిస్తూ ఎదుర్కొంటూనే ఆ సమస్యల మధ్యలో మీరు ఒకవేళ సమాధానంగా ఉండగలుగుతున్నారంటే, సమాధానము మీ హృదయంలో అనుభవించగలుగుతున్నారంటే అది ఈ లోక సంబంధమైనటువంటి సమాధానము కాదు, అది అసాధారణమైనటువంటి దైవిక సమాధానము మీరు పొందుకొని ఉన్నారు.